మీకు ఎలా ఉంటుందంటే కొత్తగా వస్తున్నాడు బిల్డరు, అవును. కొత్తగా కంపెనీ పెడుతున్నాడు, కానీ ఒక 50 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నారు, అది ల్యాండ్ కొంటున్నారు, డెవలప్మెంట్ తీసుకుంటున్నారు అనేది సగం కొనొచ్చు, సగం డెవలప్మెంట్ తీసుకోవచ్చు. పెద్ద పెద్ద హైరేజ్ స్టార్ట్ చేస్తున్నారు. పెద్ద ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్ అనుకోండి, సింగిల్ టవర్ లేకపోతే ఏదో ఒక టవర్ అంటే ఓకే. 15 టవర్లు ప్రాజెక్టులు కూడా హైదరాబాద్లో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రీలాన్స్లో ఇస్తున్నారు కొంతమంది, అఫీషియల్గా చెప్పకపోయినా సర్కిల్లో చేస్తున్నారు. వీళ్ళని ఇప్పుడు ఎక్కడో ఎన్ఆర్ఐ ఉన్నాడు, వాడన్నీ ఇక్కడికి వచ్చి వెరిఫై చేసుకోలేడు. ఏ ప్రాజెక్ట్ బాగుందని ఆన్లైన్లో చూసుకోవడం, ఎవరైనా ఫ్రెండ్స్ అడగడం చేస్తారు తప్ప పర్మిషన్స్ అన్నీ చాలా ఉంటున్నాయి చాలామందికి. కానీ ఫైనాన్షియల్గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనేది చెక్ చేయడం ఈజీ కాదు. అలాంటి సిచ్యువేషన్లో కొనొద్దు. సింపుల్. మీకు తెలిసి పర్సనల్గా బిల్డర్స్ తెలుసు, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలరు, వాళ్ళ గురించి మార్కెట్లో మంచి పేరుందా చెడ్డ పేరుందా అనేది కంపల్సరీ. ఇది ఒక్కటే ప్రీ లాంచ్ అనే ఒకటే కాదండి, ఏ ప్రాపర్టీ అయినా టైటిల్ వెరిఫికేషన్ నుంచి, ఎంకంపరెన్స్ సర్టిఫికేట్ నుంచి, లాస్ట్ 30-40 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్, లేదా అపార్ట్మెంట్స్ అయితే ప్రీవియస్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకున్న తర్వాతనే కొనుక్కోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న కండిషన్లో. ఎందుకంటే హైదరాబాద్లో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ చాలా ఉంటాయి. అందులో పెద్ద ప్రాపర్టీ సైజులు అంటే 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఇంకా ల్యాండ్ సిటీలో ఉంది అంటే దాని మీద డెఫినెట్గా ఏదో ఒక డిస్ప్యూటో, కేసో, ఏదో ఒక ఇష్యూ, రెవెన్యూ ఇష్యూ ఏదో ఒకటి ఉంటుంది. మీరు వెరిఫై చేసుకోకుండా ప్రీలాంచ్లో కొంటే మాత్రం డెఫినెట్గా అది ఇబ్బంది అవుతుంది. మీరు 100% షూర్ అయ్యి మీరు వెరిఫై చేసుకొని 10 మందిని కనుక్కొని ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే. చేయకపోతే మాత్రం డెఫినెట్గా యువర్ మనీ విల్ బి స్టక్డ్. అట్లా హైదరాబాద్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. రీసెంట్గా సాహితీ అని ఒక గ్రూప్ చేసింది. అట్లా మల్టిపుల్ థింగ్స్. కొంచెం Tier 3, Tier 4 బిల్డర్స్ ఉంటాయి. Tier 1 బిల్డర్స్, టాప్ బిల్డర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ చేశారు అని అంటే డెఫినెట్గా మీరు చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు బిల్డర్స్ ఆల్రెడీ రెరా కొంచెం స్ట్రిక్ట్ అయింది, రెరా నోటీసులు కూడా ఇవ్వడం వల్ల చాలామంది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే రెరా వచ్చాక 100% పేమెంట్స్ ఇస్తున్నారు. సో అవి మీకు ధైర్యము లేకపోతే రెరా వచ్చిన నెక్స్ట్ డే వెళ్ళి బిల్డర్తో బార్గెన్ చేసి 100% పేమెంట్లో నాకు ఏ రేట్ ఇస్తారో అని చెప్పి కొనుక్కుంటే మంచిది.